హలో ఎవ్రీవన్, నేను శర్మ వేదుల ప్రస్తుతం అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను మీతోటి. ఈవేళ మనం అమలాపురం నుంచి బయలుదేరి పంచారామ క్షేత్రాల్లో అయినటువంటి పాలకొల్లు, భీమవరం దర్శించబోతున్నాము. మనం ఇప్పుడు పెరమగ్రహారం వచ్చాము. మీరు చూస్తున్న ఇల్లు మా మేనత్త గారి ఇల్లు. కాశీ మాస్టర్ గా ప్రసిద్ధులు మా మేనత్త గారి భర్త. మీకు ఎదుర్కొంటే పెట్రోల్ బంక్ కనిపిస్తుంది కదా, ఆ పెట్రోల్ బంక్ కి సరిగ్గా ఆపోజిట్ సైడ్ లో ఉన్న ఇల్లు మా తాతగారి ఇల్లు. మా చిన్నప్పుడు మేము గుడిముడి నడకలు అది ఆ కనిపిస్తున్న ఇల్లు అనమాట. అది ఈ కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తున్న ఆకాల దాకా ఉన్నదంతా కూడా తాతగారి ఇల్లు. మా చిన్నప్పుడు మా బాల్యం ఇక్కడ నడిచింది. ఇప్పుడైతే మా అధీనంలో లేదు. అవన్నీ కూడా అన్యాక్రాంతం అనకూడదేమో, అమ్మేసుకోవడం జరిగింది. అన్యాక్రాంతం అంటే దొబ్బేసినట్టు అవుతుంది. లేదు, అమ్మేస్తుంది అంతా. దండి ముందుకెళ్దాం. మీరు చూస్తున్నారు కదా ఈ పెద్ద జంక్షన్, ఇది పేదపేట మొగ అని పిలిచేవాళ్ళం మా చిన్నప్పుడు. అప్పుడు అసలు ఎంత సన్నటి రోడ్డు, అలాంటిది ఇప్పుడు చాలా ఇంత పెద్ద జంక్షన్ గా అయిపోయి ఫుల్ డెవలప్ అయిపోయింది. అసలు ఆ టైంలో ఎవరు కూడా మేము ఊహించడం కల్లో కూడా ఊహించలేదు ఈ రోడ్డు ఇంతలా డెవలప్ అవుతుందని చెప్పి. చూడండి ఎదుగుండా ఎలా ఉన్నాయి, హాస్పిటల్స్ వచ్చాయి. రైట్ సైడ్ చూడండి హాస్పిటల్స్, ఇక్కడ మ్యారేజ్ హాల్. అసలు ఊహించని అది బ్యాంక్ కూడా ఉంది ఇక్కడ. వావ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో అది సూపర్. ఇది యాక్చువల్గా ఇప్పుడు నేషనల్ హైవే అనమాట. ఇది మన పాలకొల్లు భీమవరం మీదుగా ఇది విజయవాడ వెళ్ళి కలుస్తుంది. ఇది మీరు ఇప్పుడు చూస్తున్నది బోడస్కుదు పాసలపూడి గ్రామాలను కలుపుతూ గోదావరి నది పాయ మీద 1.6 కిలోమీటర్స్ డిస్టెన్స్ తో నిర్మించినటువంటి బోడస్కుదు బ్రిడ్జి. NH 216 మీద ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిని కలపడానికి ఇది చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ నిర్మించడానికి ముందు అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలంటే బోడస్కోదేవి దగ్గర పడవ కానీ పంట కానీ ఎక్కి మళ్ళీ అవతల పక్క ఆటో తీసుకుని లేదా గుర్రబండి ఎక్కి వెళ్లాల్సి వచ్చేది. లేదంటే బై రోడ్ అంటే రాజోళ్ళ మీదుగా తిరిగి వెళ్లాల్సి వచ్చేది. ఈ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత అప్పనపల్లి జస్ట్ ఒక 15 to 20 minutesలో వెళ్ళిపోవచ్చు అమలాపురం నుంచి మనం. ఇప్పుడు మీరు కుడిపక్క చూస్తున్నారు కదా, ఇది అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే ముఖద్వారం అనమాట. ఇది అమలాపురం నుంచి కరెక్ట్గా 10 కిలోమీటర్లు. చూడండి, ఒక పావు గంటలో మనం ఇక్కడ చేరగలిగాము. ఇంతకు ముందు అయితే చెప్పాను, పడవ ఎక్కి పడవ దిగి ఆటో ఎక్కి, ఆటో కాదు గుర్రబండి ఎక్కేవాళ్ళం. అప్పుడు గుర్రబండి ఎక్కి రావాల్సి వచ్చేది. ఈ రోడ్ అంతా కూడా కాస్త ఇదిగ్గా ఉన్న రోడ్ కండిషన్ అయితే బాగుంది. పక్కనే చిన్న పంట కాలువతోటి ప్రయాణిస్తూ ఉంటాం మనం. ఇప్పుడు ఇక్కడ ఎదుగుండా వేసిన రోడ్డు కూడా కొత్తగా వేసిన రోడ్డు. ఇది బాగుంది, మంచి విశాలంగా వేశాడు ఈ రోడ్డు. ఎదుగుండా వెళ్తే మనం కడలి వెళ్తాం అన్నమాట. కపోతేశ్వర స్వామి గుడి. ఈ రోడ్డుకి అటు ఇటు కూడా కొబ్బరి చెట్లతో ఎంత బాగుంటుందో ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా. యాక్చువల్గా ఈ రోడ్డు వేసిన తర్వాత నేను రావడం ఇదే ఫస్ట్ టైం. నేను ఇంతకు ముందు ఎప్పుడో కొన్ని నెలల క్రితం వచ్చాను ఈ రోడ్లో. అప్పుడు ఈ కనిపించే రోడ్లో పావు రోడ్డు ఉండేది, అది కూడా గుంటలు గతుకులతో ఉండేది అన్నమాట మొత్తం రోడ్డు అంతా. చాలా బాగుంది, చాలా బాగా చేశాడు ఈ రోడ్డు అంతా. అది పార్ట్ ఆఫ్ నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ అన్నమాట. కుడి ఎడమ రెండు పక్కల కూడా కొబ్బరి చెట్లు. ఇది పొద్దున్నే తెల్లవారుజామున వస్తే మంచుతో కప్పేసి ఉంటుంది ఇదంతా. ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట చూడటానికి. ఎంజాయ్ ది జర్నీ. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే 27 కిలోమీటర్స్ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంది. పాలకొల్లు ఇంకా 31 కిలోమీటర్స్ స్ట్రైట్ గా పోవాలి మనం. ఈ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి గుడి ఇందాక జస్ట్ ఇంత ముందు కడలి గుడి క్రాస్ అయ్యాయి కదా, ఈ రెండు కూడా లాస్ట్ ఇయర్ నేను విజిట్ చేశాను. విజిట్ చేసి నేను యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. చూడని వాళ్ళు ఏదైనా అంటే చూడండి. మనం ఇప్పుడు దిండి దగ్గర గోదావరి నదిని మళ్ళీ క్రాస్ చేయబోతున్నాము. దిండి రిసార్ట్స్ దీనికి అతి దగ్గరలోనే ఉన్నాయి. మనం ఇప్పుడు ప్రయాణిస్తున్న బ్రిడ్జినే చించినాడు బ్రిడ్జి అని కూడా పిలుస్తారు. గోదావరి నది ఉపనదుల్లో ఒకటైన వశిష్ఠా నది పైన ఈ బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే బ్రిడ్జిల్లో ఇది కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్న బ్రిడ్జ్. ఈ బ్రిడ్జి లేనప్పుడు ఇవన్నీ ఏంటంటే పడవలు కూడా కాదు, పంటలు ఉండే పంటలు. ఆ పంటల మీద అంటే వీళ్ళు కాదులు కూడా ఎక్కించేసేవాళ్ళు, ఎక్కించి దాటించేవాళ్ళు ఈ దేవుని.
నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతే మనము మచిలీపట్నము, అక్కడి నుంచి ఒంగోలు వెళ్ళిపోవచ్చు. చూసిన వెడల్పు రోడ్డు అయిపోయింది. ఇక్కడ రోడ్డు గతులు స్టార్ట్ అయిపోయింది. రిపేర్ స్టార్ట్ చేశాడు ఇప్పుడే. రోడ్లు కాస్త అన్ఈవెన్ గా ఉంది రోడ్ సర్ఫేస్. కానీ రోడ్డు కట్టి చూడండి చక్కగా మన చెట్లన్నీ కలిపి ఏదో గొడుగు కప్పినట్టుగా ఉన్నాయన్నమాట. ఎంత నీడగా ఉందో రోడ్డు. లెఫ్ట్ సైడ్ ఏమో కాలువ మనతో పాటు. అసలు ఒక రేంజ్ లో ఉంది కదా ఈ రోడ్డు చూడడానికి. చెట్లు అలాగే మొత్తం చుట్టూ కమ్మినట్టుగా ఉంది మొత్తం, లెఫ్ట్ రైట్ రెండు పక్కల నుంచి కూడా. కానీ ట్రాఫిక్, విపరీతం ట్రాఫిక్ ఈ రోడ్ల మీద. ఎస్పెషల్లీ కోనసీమలో కనుక డ్రైవ్ చేసిన వాడు ప్రపంచంలో ఎక్కడైనా డ్రైవ్ చేయగలడు. మీకు కనిపిస్తున్న గోపురమే ఇది పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి వారి గోపురం. ఇది అమలాపురం కరెక్ట్ 44 కిలోమీటర్ల దూరం, 1 గంట జర్నీ పెట్టింది. ఈ పంచరామ క్షేత్రాలలో ఒక క్షేత్రం. ఈ ఆలయాన్ని శివ పంచాయతీల దేవాలయం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ ఆలయంలో 5 లింగములు, 5 గణపతులు, 5 దేవేదులు, 5 మంటపములు, 5 ద్వారములు, 5 నందులు అండ్ 5 శిఖరములు కలిగి ఉన్న ఆలయం ఈ యొక్క ప్రత్యేకత. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి 3 రోజుల పాటు సూర్యకిరణములు స్వామివారి శివలింగం పైన డైరెక్ట్గా పడడం మరొక విశేషం. మీరు చూస్తున్నది పంచరామ క్షేత్రంలో ఒకటైన పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం. లోపల గర్భగుడి వైపు వీడియోగ్రఫీ అలౌడ్ లేదు, అందుకని జస్ట్ బయట ఒకసారి చూపించాను. ఈ క్షేత్రం ఏంటంటే తారకాసుర వధతోటి ముడిపడినటువంటి క్షేత్రం ఇది. ఆ శివుడి చేత ఆత్మలింగాన్ని పొందుతాడు. తనకి స్త్రీ యొక్క గర్భం నుంచి జనించిన ఎవరితో కూడా చావు ఉండకూడదని చెప్పి కోరుకుంటారు అనమాట. ఆ వరం పొంది దాంతోపాటు ఆత్మలింగాన్ని పొంది ఆత్మలింగాన్ని రక్షగా తన మెడలో ధరిస్తాడు. తన బలగర్వంతో మా దేవతల్ని అందరినీ హింసిస్తూ అంటే యుద్ధానికి పంపిస్తారు విష్ణుమూర్తి దేవతలు కలిపి. కుమారస్వామి తారకాసురుడిని సంహరించినప్పుడు ఆ ఆత్మలింగం ఏదైతే ఉందో అది 5 భాగాలుగా మొక్కలై పడుతుంది. అందులో ఒక భాగం ఈ పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి గారి దేవస్థానం. ఇక్కడ శివలింగము స్వయంగా విష్ణుమూర్తి ప్రతిష్ట. సోమేశ్వర స్వామి దేవాలయం భీమవరంలో మళ్ళీ కలుసుకుందాం. పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు భీమవరం బయలుదేరాము. భీమవరంలో ఉన్న ఇంకొక పంచరామ క్షేత్రం సోమేశ్వర స్వామి. ఈ భీమవరం ఇక్కడికి కరెక్ట్ గా ఒక 22 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. కానీ గూగుల్ మ్యాప్స్ టైం అయితే ఎస్టిమేషన్ 45 నిమిషాలు చూపిస్తుంది. అంటే రోడ్ అంతా బాగోదేమో తెలియదు. పదండి చూద్దాం. వెల్కమ్ టు భీమవరం కమాండ్కి వచ్చేసామండి. ఇంకా 3 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. సార్ చెప్పండి. వెల్కమ్ టు భీమవరం. ఆ బోర్డు వచ్చింది కరెక్ట్ గా. ఇక్కడ 2.8 కిలోమీటర్స్ చూపిస్తుంది డెస్టినేషన్. నాకు బాగుంది. ఇప్పుడు మీరు దిగిన వెంటనే ఏమవుతుందంటే అక్కడ ప్రవేశం లేదు, ఎడం చేసుకుంటే ఒక రూట్ చూపిస్తూ ఉంటాడు పోలీస్ అంతా. నేను కూడా ఉంటాడు లెఫ్ట్ సైడ్ ఒక కాంప్లెక్స్ వచ్చింది ఎడం చేసి పక్కన. ఆ కాంప్లెక్స్ చివరన మీకు లెఫ్ట్ టర్నింగ్ రోడ్ ఉంటుందండి, పెద్ద రోడ్. అదే గూగుల్ కూడా చూపిస్తుంది. నో ఎంట్రీ అని ఉంటుంది చూడండి. నో ఎంట్రీ బోర్డు ఒకటి ఉంది. అవును, అక్కడ ఎడం చేసి పక్క తిరగండి. అచ్చా, ప్రవేశం లేదు కరెక్ట్. ఇంకా అక్కడ ముందుకు వెళ్ళడానికి లేదు, నేను లెఫ్ట్ కి వెళ్ళాల్సిందే కంపల్సరీ. అరే వెళ్ళొచ్చు సార్, ఇక్కడ వెళ్ళొచ్చు అనుకోండి, ఎవరు వద్దులేండి. పోలీసులు కూడా నించున్నాడు. కాదు కాదు, సాయిబాబా టెంపుల్ రోడ్ వస్తుంది. సాయిబాబా టెంపుల్ రోడ్. సాయిబాబా టెంపుల్ రోడ్. మీకు ఫస్ట్ వినాయకుడి గుడి, తర్వాత సాయిబాబా గుడి, తర్వాత బస్ స్టాండ్. ముందు వసంతి వినాయకుడి గుడి వచ్చింది. ఆ బస్ స్టాండ్ కూడా వచ్చిందండి. బస్ స్టాండ్ కూడా వచ్చింది. తర్వాత సాయిబాబా గుడి వస్తుందండి. ఎస్, సాయిబాబా గుడి. ధుని కూడా ఆంజనేయ గుడి. స్ట్రైట్ సార్, మీరు ఎక్కడే అసలు గూగుల్ మ్యాప్ వేస్ట్ సార్ మీ ముందు. కాదు కదా, మీరు అందరికీ
హాయ్ చెప్పుకుంటూ అందరికీ అదే వచ్చేసేయండి అంతే. అదే 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 అయితే మీకు సర్వమత సౌభ్రాజ్యం కాబట్టి ఎదురుకుంటే పెద్ద మసీదు వస్తుందండి. అచ్చా, ఒక్క నిమిషం. రోడ్ ఎలా తిరిగితే అలా వచ్చేది సార్. స్ట్రెయిట్ గా రోడ్ ఎలా తిరిగితే అలా వచ్చేది. మసీదు మసీదు కూడా వచ్చిందండి, వచ్చింది మసీదు కూడా. అక్కడ రోడ్ ఎలా తిరిగితే అలా వచ్చేయండి. అవును, అంతేకాదు మన ఇప్పుడు అది కాదు. ఎలక్షన్ పక్కన వరుసగా హలీం షాపులు ఉంటాయి. ఎదురుకుంటే దేవాలయం పురపాలక సంఘం శానిటరీ ఇన్స్పెక్టర్ అని కనపడుతుంటుంది చూడండి ఒక ఆఫీస్. ఆగండి, రైట్ సైడ్ తిరుగుతున్నాము. ఎడం చేతి పక్కన అన్ని హలీం షాపులు ఉంటాయండి వరుసగా. ఆగండి, ఇంకా అక్కడ దాకా అదే హలీం షాపులు కనిపించలేదే. ఆయన అంటే ఈ రోడ్డు పడి తిరిగిపోవడం అంతేగా. ఆ రోడ్ ఎలా తిరిగితే అలా తిరిగిపోండి. స్ట్రెయిట్ వస్తున్నారు కదా, స్ట్రెయిట్ వస్తున్నారు కదా, ఎక్కడ రైట్ జరగలేదు మీకు ఎక్కడ. లేదు, ఆ రోడ్డుతో పాటు తిరుగుతున్నా, రోడ్డు ఎలా తిరిగితే అలాగా. ఆ పెద్ద మసీద్ అని కనపడిందా? వచ్చిందండి, సున్నీ జామియా మస్జిద్ భీమవరం. మరి సున్నీ జామియా మసీద్ భీమవరం. కొంచెం ముందుకు రాగానే మీకు రంజాన్ మాసం కాబట్టి హలీం షాపులు ఉంటాయి. ఓకే, మరి ఆయన ఖర్జూరాలను తప్పడం ఉంటుందా ఏంటి చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోమంటుంది. తీసుకోండి, అది ఇక్కడ కరెక్ట్ గా చెప్తుందండి. అదే చెప్తారా ఏంటంటే యాక్టివ్ అయిపోతుంది. కరెక్ట్ ఉండే గుంటూరు సుభానీవాది మటన్ హలీం. యా, అక్కడ ఎదురుకుండా దేవాలయం పురపాలక సంఘం అని ఉంటుంది. చెట్టు కింద చూడండి చూడండి. మీరు స్ట్రైట్ గా వచ్చండి, స్ట్రైట్ గా ఒకటే రోడ్ అండి. రైట్. జనార్దన స్వామి వారి దేవస్థానం. జనార్దన స్వామి వారి దేవస్థానం. Take the next left onto Savalinga Yeah. and then the destination will be on the left. Your destination is on the left. రోడ్డు అనుకున్నంత ఫస్ట్ గా ఏం లేదు, బాగానే వచ్చాం. గూగుల్ 45 minutes చూపించినా 35 minutes లో చేరుకున్నాం ఇక్కడికి. అదో కనిపిస్తున్న మా ఫ్రెండ్ ఆయన వైష్ణవ్ గారు, ఆయన మా కోసం వెయిటింగ్ అన్నమాట ఇక్కడ. చాలా థ్యాంక్స్ అండి, మళ్ళీ టైంకి వచ్చి పికప్ చేసుకున్నారు. సర్ప్రైజ్. కరెక్ట్ టైం వచ్చారు. మనం ఇప్పుడు చూస్తున్నది పంచాధామాలలో ఒకటైన చంద్రుడిచే స్వయంగా ప్రతిష్ఠించబడినటువంటి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవాలయం. తూర్పు చాళుక్య రాజులలో ప్రసిద్ధుడైన మొదటి చాళుక్య భీముడు ఈ దేవాలయాన్ని 9వ శతాబ్దంలో నిర్మించినట్లుగా ఈ దేవాలయానికి గోపురం ప్రకారం నిర్మించినట్లు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఈ దేవాలయం గురించి భీమఖండం, బ్రహ్మాండ పురాణంలోనూ మరియు స్కంద పురాణంలోనూ కూడా పేర్కొనడం జరిగింది. ఈ ఆలయంలోని లింగ భాగాన్ని చంద్రుడే స్వయంగా ప్రతిష్ఠ చేయడం వలన శ్రీ సోమేశ్వర లింగం అమావాస్య రోజున గోధుమ నలుపు వర్ణంలో, పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలో రంగులు మారడం మనం గమనించవచ్చు. ఈశ్వరలింగం పైభాగాన అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం ఉండడం ఈ దేవాలయం యొక్క మరొక ప్రత్యేకత. ఈ విధమైన నిర్మాణం దేశంలో మరెక్కడా కనిపించదు. ఈశ్వరుడు గంగను సదస్సుపై ధరించడానికి ప్రతీకగా ఈ విధంగా నిర్మితమైందని ప్రజల నమ్మకం. ఈ దేవాలయానికి జనార్దన స్వామి క్షేత్రపాలకుడు. అందుచేత ఈ దేవాలయంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితం ఎంతో శుభమయంగా సాగిపోతుందని ఒక ప్రగాఢ నమ్మకం. అందువల్లనే ప్రతి సంవత్సరం అనేక మంది వివాహాలు ఇక్కడే జరుపుకుంటూ ఉంటారు. ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి, కుమారస్వామి నవగ్రహ ఆలయాలు కూడా ఉన్నాయి. గాలి గోపురానికి 2 వైపులా సూర్య భగవానుడు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలను ప్రతిష్ఠించడం జరిగింది. సోమేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని పై అంతస్తు రావడం జరిగింది. ఇక్కడ సోమేశ్వర స్వామి పక్కన పార్వతీదేవితో కూడి ఉంటారు. కింద మీరు చూసిన ధ్వజస్తంభం పైన ఉన్న అన్నపూర్ణ అమ్మవారికి
కింద ఉన్న సోమేశ్వర స్వామి వారికి ఒకటి కామన్ ధ్వజస్తంభం ఇది. శివలింగానికి పైన అమ్మవారు ఉండడం మనం ఇక్కడే చూడొచ్చు. మనం ఇది పై అంతస్తులో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ క్షేత్రపాలకుడు ఏంటంటే జనార్దన స్వామి, అందాక చూసాం కదా. జనార్దన స్వామి ఒక శైవ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా విష్ణుమూర్తిని ఉండడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు మనం మా యొక్క మిత్రులు ప్లస్ బిఎస్ఎన్ఎల్ లో నాకు కొలిక్ కూడా అయినటువంటి రైచంద్ర గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఈయన చిన్నతనం అంతా చదువు మొత్తం అంతా భీమవరంలోనే జరిగింది. ఇప్పుడు కూడా రిటైర్మెంట్ అంతా ఇక్కడే స్థిరపడ్డాడు ఈయన. దేవాలయం తెరిచి ఉంచే సమయాలు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల దాకా, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు. భీమవరం ఆలయానికి సరిగ్గా ఆపోజిట్ సైడ్ లో ఉన్నది చంద్ర పుష్కరిణి అని సోమగుండం చెరువు. భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ కి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ దేవాలయం. లోపల కూర్చొని కనిపిస్తున్నది వాళ్ళు ఎవరు అది. అక్కడెక్కడో అదే చిన్న గోడ కొంత కన్నా ఉంటుంది, అందులోంచి దూకి వచ్చేది అది. సో జమ్మి చెట్టు, ధనిష్ట నక్షత్రం, శమి వృక్షం. వావ్, అదే ఇదండి మీరు చూస్తున్నది భరద్వాజ మహర్షి. మేము ఆయన గోత్రీకులం, భారద్వాస గోత్రీకులం మేము. సోమేశ్వర స్వామి దేవాలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీ మహాకాళి అవతారమైనటువంటి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి గుడికి మనం రావడం జరిగింది. ఈ ఆలయం చరిత్ర 1880వ సంవత్సరం నుండి తెలుస్తోంది. ఒక రావి వేప చెట్లు కలిసి ఉన్న చోట ఈ అమ్మవారు ఉన్నారని పెద్దలు చెబుతారు. 1880వ సంవత్సరంలో వైశాఖ మాసంలో భీమవరానికి చెందిన మారేళ్ల మాచిరాజు గారికి కలలో అమ్మవారు కనిపించి తాను ఉన్న ప్రదేశాన్ని చెప్పి అక్కడ ఆలయాన్ని నిర్మించమని చెప్పడం జరిగింది. తల్లి చెప్పిన స్థలంలో వెతకగా శ్రీ మావుళ్ళమ్మవారి విగ్రహం రాతి రూపంలో కనిపించింది. 1920 సంవత్సరంలో కళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు గారు మావుళ్ళమ్మ విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించారు. మావుళ్ళమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. అసలు ఆ విగ్రహం చూస్తే అసలు అక్కడికి వదలబుద్ధి లేదు. ఈ భీమవరానికి లక్షల కోట్లు కలగలడానికి కారణం ఈ మావుళ్ళమ్మవారి తల్లి అంటారు. లోపల వీడియోగ్రఫీ అలౌడ్ లేదు అక్కడ చూడండి మీకు కనిపిస్తుంది. ఆ లోపల ఉన్న గర్భగుడిలో చూసినటువంటి అమ్మవారిని మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. ఇగో ఇటు మనం చూస్తే ఇది గుడి. ఈ వెనకాలకి వెళ్తే ఇక్కడెక్కడ కూడా మనకి వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు అక్కడ. చాలా బాగుంది. దగ్గర ఒక 20 సంవత్సరాల తర్వాత నేను రావడం జరిగింది ఇక్కడికి. చాలా బాగుంది.